జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడు మాకిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. 1 రాజులు 17వ అధ్యాయము 3వ వచనం. కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఏలియా గారితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. నీవు కెరీతు వాగు దగ్గర దాగియుండుము. అవును, దేశంలో 3.5 సంవత్సరముల వరకు వర్షం పడదు, త్రాగడానికి సైతం నీళ్లు దొరకవు, పంటలు పండవు, కరువుతో అల్లాడిపోవలసిన పరిస్థితులు రాబోతున్నాయి. అయితే దేవుడు తన సేవకుని అనగా ఏలియా గారిని సమృద్ధి అయిన జలాల యొద్దకు ఆయన నడిపిస్తున్నారు. ఆయన నడిపిస్తున్నప్పుడు ఏలియా గారు దేవుని మాట ప్రకారం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అంతేగాని అయ్యో అక్కడ నేను ఎట్లా ఒంటరిగా ఉండగలను, అక్కడ నాకు ఆహారం ఎట్లా దొరుకుతుంది, ఇట్లాంటి ప్రశ్నలేమీ దేవుణ్ణి ఆయన అడగలేదు. త్రాగడానికి కెరీతు వాగు దగ్గర నీళ్లున్నాయి, మరి తినడానికి ఎట్లా? ఆకలితో ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. అటువైపుగా ఒక కాకుల గుంపు ఎగురుకుంటూ వస్తుంది. మామూలుగా కాకులు అరుస్తూ వస్తాయి, కానీ ఇవి నిశ్శబ్దంగా వస్తున్నాయి. ఏలియా చూస్తుండగానే ఆ గుంపు అతని ముందు దిగింది. ఆశ్చర్యం, వాటి ముక్కున రొట్టెలు, మాంసపు ముక్కలున్నాయి. చేతుల నుండి తనుకుపోయే కాకుల ఆహారం తెచ్చేది. అవును, దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, ఒంటరితనము అనే కెరీతు వాగు దగ్గర నీవున్నావా? సమస్యల సుడిగుండం అనే కెరీతు వాగు దగ్గర దేవుడు నిన్ను ఉంచితే అక్కడే ఉండు. ఏ సమస్యకు భయపడకు. ఏలియాకి తోడైన దేవుడు నీకును తోడై ఉంటాడు. ఏలియా గారిని పోషించిన దేవుడు నిన్ను కూడా పోషించగలడు. సృష్టిని సైతం తన చేతుల్లోకి తీసుకోగలిగిన సృష్టికర్త ఆయన. నీకెట్లా తోడై ఉండాలో, నిన్నెట్లా ఆదరించాలో, నిన్నెట్లా పోషించాలో ఆయనకి బాగా తెలుసు. కెరీతు వాగు ఎండిపోయింది. ఇప్పుడెలా? దేవుడు మరొక మార్గాన్ని సిద్ధం చేశాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, నీ ఆశలన్నీ అడియాశలైపోయాయా? నీ మార్గాలన్నీ మూసుకొని పోయాయా? భయపడనవసరం లేదు. ఆయన మరొక మార్గాన్ని నీ కొరకు సిద్ధం చేస్తాడు. ఆ మార్గం ఏమిటో అనుభవించే వరకు నీ ఊహలకు సహితం అందదు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ 4వ అధ్యాయము 19వ వచనం. నీ అవసరాలలో కొన్ని అవసరాలు మాత్రమే కాదు, నీ ప్రతి అవసరమును ఆయన తీర్చబోతున్నాడు. నీ ప్రతి అవసరమును ఆయన తీర్చబోతున్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ఆయన చెంత దాగియుండు. అనగా దేవుని చెంతకు నీవు రా. దేవుడు ఏం నీకు చెప్తా ఉన్నారో ఆ విధంగా నువ్వు చేయి. అప్పుడు నీ ప్రతి అవసరము ఆయన పాదాల చెంత తీర్చబడుతుంది. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, మా జీవితంలో మరొక దినమును మాకు అనుగ్రహించినారు, నీకు వందనాలు. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ దిన అవసరతలు తీర్చండి ప్రభువా. మా యొక్క శ్రమలలో తోడుగా ఉండేటటువంటి దేవుడు, మా యొక్క అవసరతలను మీరు తీర్చేటటువంటి దేవుడు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. వాక్యం విన్నటువంటి నీ బిడ్డలకు నీ ధైర్యమును, విశ్వాసమును ప్రసాదించండి. ఆ విధంగానే రోగులను మీరు ముట్టండి ప్రభువా. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకొనండి. అలాగే తండ్రి, పిల్లలు లేక బాధపడుతున్నటువంటి వారికి వారి గర్భాన్ని మీరు తెరవండి ప్రభువా. గర్భఫలము మీరిచ్చేటటువంటి బహుమానము కాబట్టి వారి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. అదేవిధంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో
వారికి మీరు తోడుగా ఉండి వారి అవసరతలు అక్కరులు మీరు తీర్చండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. ఈ దినమంతా కూడా మీరే నీ సన్నిధిని మీరు మాతో ఉంచి నీ కాపుదలు మాకు దయచేసి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. ఇట్లు దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.